నా అటాక్ అంతా ఆళ్ళ మీదే. ఈలోగా నువ్వు వెళ్ళి మా అక్క మీద మురుగు మీద పడి కలిసి అంతే. అవునయ్యో, నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను. చీరకి చీరే కరెక్ట్. వెళ్ళిపో అంతే. రాజా, ఈస్ట్ గోదావరి మీద సవాల్, వెస్ట్ గోదావరి మీద గోల్మాల్. నన్ను క్షమించొదినా, మా ఇంట్లో బోరు పాడైపోతే అరగంటలో బాగు చేయించగలిగాను. కానీ ఎప్పటి నుంచో పాడైపోయిన మా ఆవిడ నోరు మాత్రం మోయించలేకపోతున్నాను. నీకు తెలుసుగా అన్నయ్య, ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలే నాశనం అయిపోతాయి. అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసులా అడ్డం పడ్డాను. నీలాంటి మంచోళ్ళుంటే మాకే దిష్టి తగలదయ్యా. ముందు గారెలు తిని. ఏమమ్మా, నా కూతుళ్ళకి నీ కోడలయ్యే హక్కు లేదా? ముహూర్తాలు పెట్టుకునే ముందు నా కూతుళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించావా? ఆలోచించే టైం ఎక్కడిది? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా. ఎందుకు ఆగదు? ఎందుకు ఆగదు అంట. బస్సులో కక్కొస్తే నేను చాలా సార్లు ఆపుకున్నాను. మీరు కళ్యాణం ఆపుకోలేరా? ఆపుకోవాలంటే వచ్చిన కడిపే ఆపుకోవచ్చు. అసలు మమ్మల్ని గడప తక్కకుండా చేయాలని ప్లాన్ చేశారులే. నిన్నెప్పుడు తక్కువ చేయను సూర్యకాంతం. రారా తమ్ముడు, బాగున్నావా? నా సంగతి ఏం గానీ ముందు నా కూతుళ్ళ సంగతి తెలుసు, లేకపోతే నువ్వు నా అక్కవల సంగతి కూడా మర్చిపోతాను. జాగ్రత్త. అర్థమైందా? అర్థమైంది. అన్నట్టు మీ అమ్మాయిని అమెరికా పంపిద్దాం అనుకున్నారు కదండి. నా కూతురు అమెరికా పంపించి ఒకదాని జార్జి బుష్ కి, రెండోదాని సద్దాం హుస్సేన్ కి పెళ్లి చేద్దామని. ఏదోనండి, మీ అమ్మాయిల గురించి పొరపాటుగా వాగారండి, క్షమించండి. పొరపాటు అంటే అసలు ఆ ఇంటికి ఇంటికి ముడిపెట్టింది నువ్వేనంటగా. ఆ బ్రోకరేజ్ ఏదో మాకు చేసి పెడితే 10 ఎకరాల పొలం రాసి ఇచ్చేదానిగా. ఏమా, బ్రోకరేజ్ చేసే బతుకు కాదు మాది. ఊళ్ళో బట్టలు లేవా, రేవల బండలు లేవా? అయ్య బాబోయ్, కనుగొట్టారండి. అమ్మగారు పెళ్ళైన కనుగొట్టారండి. మా ఆయన నీకు కనుగొట్టాడా? ఏమయ్యా, ఏమే పెళ్ళి ఈ నేలైంది, నీకేనే కనుగొట్టలేదు. అలాంటి దాన్ని కనుగొట్టారంటే ఎలా నమ్ముతావే? ఏమే మొగోడనేవాడు ఈ రోజుల్లో ఒక్క భార్యను మెయింటైన్ చేయడం ఎంత గొప్ప విషయం తెలుసా? అలాంటిది నా గుదిబండ నాకుండగా నేను నీ కన్నుకొట్టి నెత్తి మీద ఎక్కించుకుంటాను ఎలా అనుకున్నావు? ఇంపాసిబుల్. అయ్య బాబోయ్, ఈయన మళ్ళీ కనుగొట్టేసారండి బాబు నాకు. అమ్మగారు, ఇంకా లాభం లేదండి. ఈయన గడియారంలో ముల్లాగా నాకు టిక్కు 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 అని కనుగొట్టేస్తున్నారు. ఇక నేను రంగంలోకి దిగేస్తాను. దీనికి అర్థమయ్యేటట్టు చెప్పవే. ఇది నిజంగానే కన్నుకొట్టాను అనుకుంటుంది. నువ్వు చెప్పవే. చాలేవే, వరస కలిసిందే మరదలా అంటే సరసం ఆడదాం రమ్మందట. నీలాంటిది వాడి కంట్లో ఏదో నలకపడి కన్ను అదురుతోంది. దానికి నువ్వు చాటంత గొడవని చాపంత చేస్తావే. నువ్వు ఉండకాయ్. ఆ లెక్క కోస్తే చాటను మూటంతా చేస్తావు. రా చూసుకుందాం దమ్ముంటే. రండి, ఉతకడం మాకు తెలుసు. పాపం పాపం ప్రమిల్ని ఏమనొద్దు బాబాయ్. ప్రవీణ్ ఏమనొద్దు, మీ అమ్మని ఏమనొద్దు, మీ బాబుని ఏమనొద్దు. అసలు ఈ పెళ్లి కొప్పుకున్నా ఎదవేడే మీ బావా? లోపల 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 ఉన్నాడు కాదు. అసలు నువ్వే వాడిని ఇష్టపడ్డావు, వాడే నేను ఇష్టపడ్డాడు. ఇప్పుడే తెలిసేయాలి ఎక్కడున్నాడు వాడు. రై సాంబా, తమ్ముడు, అత్తయ్య. రై సాంబా రారా. మావయ్య, బాబాయ్. రే మీ జంట చాలా బాగుందిరా. మీకు పెళ్లి 100 హాయిగా ఉండాలి. ఇది నా కాళ్ళ ధనం పెట్టిన ఆశీర్దిస్తాను. పిల్లా పాపలతో సుఖంగా ఉండండి రా. రే ఇక్కడ మెత్త ఏ కొమ్ముచ్చుదేటో చూస్తా. అలాగే. దీన్ని కాసుకోలేక చచ్చిపోతాను. సైదుల్ బాబు గారు, మీరెంత మంచోరండి. మనిషి చూస్తే డిటర్జెంట్ సబ్బు తెచ్చే మెరుపు, మనసు చూస్తే బట్టల సోడా కంటే తెలుపు. వద్దే, ఇలా రిన్ సోప్ వేసుకోకు, నేను తట్టుకోలేను. అమ్మో బాబు గారు, పెళ్ళైపోయి పతివ్రతలో ఉండిపోయాను. కానీ అదే పెళ్లి కాకపోయి ఉంటే నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించేసి లేపుకెళ్ళిపోయి ఉండేదాన్ని. వద్దే, నాకు ఆ మాట చెప్పి నా మనసు కరిగించొద్దు. నాలో మళ్ళీ ఆశలు రేకెత్తించొద్దు. మళ్ళీ జన్మంటూ ఉంటే నే కుండనై పుడతాను, నువ్వు బండపై పుట్టు. చాకరేవులో కలుద్దాం. బాయ్. బాబు గారు, ఇదిగో రాజ్యం, ఈ పాపం ఊరికే పోతుందనుకో. పోకపోయినా పర్లేదే, మన పాపం మన దగ్గరే ఉంటది. ఏమో మీ ఆయన్ని పిలు, మీసాలు పట్టుకుని నవ్వుతానంతే. అక్కడ చూడండి, ఎవరు వస్తున్నారా? ఎవరు? అటు చూడండి. బావగారు మీరా? నమస్కారం అన్నయ్య గారు. ఏం సైదులు, ఎప్పుడొచ్చావు? వచ్చి చాలాసేపు బావా. ఇప్పుడే మీ చెల్లి మీ గురించి అనుకుంటుంది. అవునన్నయ్య గారు, మీకు 100 ఏళ్లు తలుచుకోగానే వచ్చేసారు. పిల్లల్ని తీసుకురాలేదా? లేదు బావా, పిల్లలు కాలేజ్ హాస్టల్ ఉన్నారు. పెళ్లికి ఎక్కడ లేట్ అవుతుందని ముందు మేము వచ్చేసాం. అవునండి, అయిన వాళ్ళ మేము కూడా త్వరగా రాకపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు? పచ్చళ్ళు నూరాలి, వడియాలు పెట్టాలి, అప్పడాలు వత్తాలి. ఓ పిచ్చి మామ, అదెంత మరే. మన చుట్టాలందరూ వచ్చారనుకో, వాళ్ళ అప్పడాలు ఆడే ఉతుకుంటారు, వాళ్ళ పచ్చళ్ళు ఆడే చేసుకుంటారు. నిజమే, అబ్బాయి పెళ్ళంటే ఉత్సాహంగా మీలాగా ఎంతమంది పరిగెత్తుకుంటా వస్తారో. అవును బావ గారు, పెళ్లి ఎక్కడ జరిగిపోతుందని మీ చెల్లి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. దాని వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను అనమాట. మనం ఎంత అభిమానిస్తామో అన్నయ్య గారికి తెలియదు. నిజమే, మీ అభిమానాలే మా కుటుంబానికి ఎప్పుడూ శ్రీరామ రక్ష. సరే సరే, వెళ్ళి పెళ్లి పనులు చూడండి. అలాగే అన్నయ్య గారు. బావగారు మీరే వరి అవ్వకండి, పెళ్లి పనులని మేము దగ్గర జరిపిస్తాం. మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానికా? ఆ మాట నేను అన్నానంటే నువ్వేగా పచ్చళ్ళు పట్టాలి, అప్పుడు వత్తలను తసదిగా కమిట్ అయిపోయావు. నేనేదో ఆయన చూసి భయపడ్డాననుకో, నువ్వు కూడా భయపడతావా? నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే, నువ్వే భయపడితే నా దిక్కు చెప్పు. అంటే
వీళ్ళందరికీ భయపడుతూ మన అమ్మాయిని గంగలోకి తోసేద్దామా? మనం తోసేసినా మన పిల్లలు గంగలో మునగరే, అయ్యి పెద్ద కరోడలయ్యి. ఆ సంగతి నాకు తెలుసు. ఆ. మనకి సపోర్ట్ గా అమ్మాయిని రంగంలోకి దింపితే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసేరు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేద్దాం. చేయండి. అమ్మా పండుగండు వచ్చేసారా నా బంగారు తల్లులు? వీళ్ళంతా చేరి మీకు వెన్నుపోటు పొడిచారే. మాకు తెలుసులే, బాగున్నారమ్మా? ఓవర్ ప్రేమలెందుకులే యాంటీ. యాంటీ ఏమిటే, ఆంటీ అనాలి. అప్పుడు ఆంటీవే, ఇప్పుడు యాంటీ కదా. You stupid fellow, who is this? ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది. ఓహో. ఏయ్ ఓయ్ ఇటురా. ఏంటి ఆ నడక? ఏంటి మీ నడక? ఇది క్యాట్ వాక్. అయితే నాది డాగ్ వాక్. ఓ, మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా? క్యాటిల్ వాక్ చేస్తున్నప్పుడు డాగులు వాక్ చేయవా? మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి. కావాలంటే చూపిస్తాను, కొన్ని శాంపుల్ గా చూసుకోండి. ఈ మూటట్టుకోండి అమ్మా ఫ్రెండ్లీగాను. శాంపుల్ నంబర్ 1 ఇది డక్ వాక్. చూసేవా రాజ్యం, దానికి ఎంత పొగరం. ఏమైందమ్మా? నీకేమైంది? బావా మమ్మల్ని గుర్తుపట్టావా? పండు గండు కదా. బావ మనల్ని గుర్తుపట్టాడు, గండు గుర్తుపట్టేశాడు. అవును బావా, నీకింకా ఫుల్గా మీసాలు రాలేదేంటి? మీ నాన్నకి ఎంత పొడుగ్గా వచ్చాయో. నీకు రావా? వస్తే గీసేస్తావా? ఏంటి బావా అలా చూస్తున్నావు? నేనెప్పుడు చూశాను? దొంగ, నన్ను చూస్తున్నావు. నేనెక్కడ చూశాను? నువ్వెక్కడ చూస్తున్నావో మాకు తెలుసులే. నన్ను అక్కడే చూసావులే. ఆ చూపే చూపు, ఎంత ముద్దొస్తున్నావో నిన్ను. పండు ఏంటిది? బావా బావా, నేను కూడా ముద్దు పెట్టుకుంటాను. ముద్దులు పెట్టారుగా, ఇంకా వదిలేయండి. కప్ప కప్ప వదలమంటే పురుగుని కప్ప వదులుతుందా, కప్పని పా వదులుతుందా? పిచ్చి వెధవ, తల నిండా చుండ్రే. తలకి స్నానం చేస్తేనే గాని ఈ చుండ్రు వదలదు. పద. ఆంటీ, చుండ్రు వదిలినా మేం మాత్రం బావను వదలం. అవును, మేం చుండ్రు కన్నా చాలా స్ట్రాంగ్. క్యాట్ వాక్ అంట, క్యాట్ వాక్. ఆ క్యాట్ వాకులు నేను ఎన్ని చూడలేదు, ఎన్నిసార్లు నడవలేదు. నీ క్యాట్ వాక్ కూడా వచ్చా అమ్మా? అదేమన్నా బ్రహ్మ విద్యట్రా పిచ్చి వెధవ. చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లులు కూడా అలాగే నడిచేవి. ఎలా? ఎలాగా? సక్, 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 సక్. ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది, ఇప్పుడు డక్ వాక్ కావాలి. డక్ వాక్. బయట ప్రమీళ నడిచిందే ఆ డక్ వాక్. అర్థమైందా? రానా? ఓరి దేవుడు, ప్రమిలో నువ్వెంత పనిచేసావే. ఏ డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డప్లు ఇచ్చావే, ఆ బిల్డప్లు కావాలి. ఏ బిల్డప్ అండి? సక్ 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 అని పోజులు ఇచ్చావే, ఆ పోజులు కావాలి.